మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. సుంకాల యుద్ధంలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ అగ్రరాజ్యానికి సవాల్ విసురుతోంది డ్రాగన్ కంట్రీ. అమెరికాను సవాల్ చేస్తూ సుంకాలను పెంచేసింది. పైగా సుంకాల పోరులో కలిసి రావాలంటూ భారత్ సహా పొరుగు దేశాలకు పిలుపునిచ్చారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ట్రంప్ని ఏకపక్ష పోకడ్లంటూ మండిపడ్డారు. సుంకాల యుద్ధంలో ఎవరు గెలిచేదుండదు, ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదంటూ హితవు పలికారు. ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో కలిసి రావాల్సిందిగా యుయు దేశాలను కూడా కోరారు చైనా అధ్యక్షుడు. అమెరికా చైనా మధ్య సుంకాల పోరు మరింత ముదిరింది. రెండు దేశాలు పోటాపోటీగా సుంకాలను పెంచుకుంటూ పోయాయి. 75 దేశాలపై విధించిన సుంకాల వాయిదాకు తెచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు లభిస్తోంది. కానీ హాంకాంగ్, చైనా, మకావులకు మాత్రం దీన్ని వర్తింపజేయలేదు. అగ్రరాజ్యంతో డి అంటే డి అంటున్న డ్రాగన్పై సుంకాలు పెంచుతూ పోతున్నారు ట్రంప్. ఇప్పటికీ విధించిన 125% సుంకాలను 145%గా మార్చేస్తుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు మాకు ఫోన్ కాల్ వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే చైనాపై సుంకాలు మరింత పెరిగాయన్న వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చైనా స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై విధించిన 145% సుంకాలకు ధీటుగా స్పందించింది. అమెరికా సరుకులపై సుంకాలను ప్రస్తుత 84% నుంచి 125%కి పెంచుతున్నట్లు ప్రకటించింది. వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. అయితే సుంకాల విషయంలో ప్రతీకార ధోరణి తగదని, చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని తెలిపింది. అదే సమయంలో ట్రంప్ తమ దేశంపై మరింతగా టారిఫ్ల భారం మోపినా పట్టించుకోబోమని పేర్కొంది. ఈ స్థాయిని మించే సుంకాలను పెంచడం ఆర్థికపరంగా తెలివైన నిర్ణయం కాబోదని అభిప్రాయపడింది. ఇదే తీరును కొనసాగిస్తే ప్రపంచ వాణిజ్య చరిత్రలో పరిహాసాస్పదంగా మిగిలిపోవటం ఖాయమని హెచ్చరించింది. బీజింగ్ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే గట్టిగా ఎదుర్కొంటామని విస్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు తమ దేశంపై విధించిన 145% సుంకాలను బెదిరింపు చర్యగా అభివర్ణించారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. వాణిజ్య యుద్ధంలో విజేతలెవరూ ఉండరు. ప్రపంచాన్ని ధిక్కరిస్తూ వెళ్తే ఒంటరిగా మిగిలిపోవటం మినహా మరో ఫలితం ఉండదు అని పేర్కొన్నారు. అమెరికావి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయం సమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే కాక మొత్తం అంతర్జాతీయ సమాజానికి మేలు చేస్తుంది, స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది అని అభిప్రాయపడ్డారు. ట్రంప్ విధించిన 145% సుంకాల వల్ల $438 బిలియన్ చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. చైనా విధించిన 84% సుంకాల వల్ల $143 బిలియన్ అమెరికా ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా విధించిన 145% సుంకాలకు నిరసనగా ఫిలింల దిగుమతులను తగ్గించింది. చైనా, అమెరికా దుందుడుకు చర్యల్ని ధీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు సరైన మార్గం కాదు. రెండు దేశాలు కలిసి కూర్చుని విభేదాల పరిష్కారానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నాం. పరస్పర గౌరవం అనే సిద్ధాంతాల ఆధారంగా చర్చలు జరగాలని సూచించింది చైనా వాణిజ్య శాఖ. అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మా వైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా ప్రతీకార సుంకాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా తన పోరాటంలో పొరుగు దేశాలను కలుపుకుని వెళ్లటానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తెలిపారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థల్ని మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలు, ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా పనిచేసే సమాజాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జట్టుకట్టాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యూ జింగ్ కూడా పిలుపునిచ్చారు. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ నెల 14 నుంచి 18 వరకు షీ జిన్పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా దేశాల్లో పర్యటించనున్నారు.
ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవటమే ఈ పర్యటన లక్ష్యమని బీజింగ్ పేర్కొంది.